మళ్ళీ ట్రేడింగ్ అంటే ఏంటిది? ట్రేడింగ్ అంటే పైసలు మళ్ళీ ఇది చూస్తే పైసలు రావా? 99 రూపాయలు పైసలు లెక్క కొడతలేవా? మనది భాష అంటే నువ్వే ఇంత హుషారుంటే నీ తాత ఎంత హుషారుండాలి మీ తాతే సొంతం. ఈయనేమో మేన ఫిలగాడు, ఈ ఫిలగాడు ఈ ఫిల్ల ఇలా వరుసలు ఏమైతాయో అరుచుకుందాము. ముందుగాల అరుచుకునే ముందల ఫర్షి తాత మంచిగున్నావు మనమడ? మంచిగున్న తాత మంచిగున్నావు ఆయన. నేను మంచిగా బెలుగు లేక మంచిగున్నాను. నీకేంది ముందట వెనకాల అన్ని మంచిగా ఆడ పుట్ట పుట్ట ఈడి వల్ల చూస్తుంటివి. ఇప్పుడు పోయి పట్టి పెద్ద పరద మీద కనబడతావి. ఏదో నువ్వు ఇచ్చిన దయ ఇదంతా ఏముంటుంది? నాదేమున్నది? ఇగో తెలుగు ఫ్రేస్కెక్కు లేడున్నా చిన్న విలేజ్ ఎక్కడ లంబాడిపల్లి, ఎక్కడ గ్లోబల్ విలేజ్ ఆన్నే ఉండి అద్భుతాలు చేసిరుతాం. మీ టీం అందరికి ముందుగాల 10,000 శనార్థులు. శివ బుర్ర, కృష్ణ బుర్ర, శివుడు కృష్ణుడు బుర్ర చాలా ఉపయోగించిన వీళ్ళను. మీ తాతలకెళ్ళే బుర్ర ఉన్నదా? నీకొక్కనికే వచ్చింది ఆ బుర్ర? ఇక తాతల నుంచి ఉన్నట్టే గారే బుర్ర అనేది. ఆ బుర్ర తాతల నుంచి వచ్చింది. ఇంటి పేరు బుర్ర తాతల నుంచి వచ్చింది. ఈ బుర్ర ఈయన తెచ్చుకున్నది. అదే కదా. ఒకసారి ఒక ఫారి చూడాలనుకుంటున్నారే నీ బుర్ర, అందులో కూడా కనబడ్డది నీ బుర్ర. అన్న థ్యాంక్ యూ అన్న. నువ్వు ఒక ఫారిది రబడి గుండె కానీ లెక్క కొడతావు. ఓయమ్మో ఇది ఎందుకు తీసిన తెలుసా? నన్ను ఆర్ఆర్ ఏని సేపు నువ్వు ప్రొఫైల్ తిరుగు లేదు. రామరెడ్డిని అంబరీష్ పురిని కలిపి మిస్కిల్ వేస్తే ఎట్లుంటాడో అట్లుంటాడు. ఇది మహేష్, ఇది డైరెక్టర్. అబ్బా అసలు ఎట్లా వచ్చింది ఇది కథ ముందరికి? అన్న ఎట్లా వచ్చిందంటే యాక్చువల్గా కాన్సెప్ట్ ఒక అబ్బాయి ఇచ్చిండే ఫస్ట్. అంటే అతను వేరే రాసుకున్నాడు, ఏంటిది డిఫరెంట్గా అది చెప్పేసి. అంటే దాని నుంచి నేను చిన్న స్టోరీ అనుకుండే. నాకు అది చూస్తే చాలా బిగ్ థింగ్ లాగా అనిపించింది. తమ్ముడు ఇది వేరే రకంగా మనం చేద్దామని చెప్పేసి అన్నప్పుడు ఇక కంప్లీట్ స్టోరీ నేను రాసుకున్నా. దీనికంటే మనం జనరల్గా ఏంటంటే ఒక జనరేషన్లో ఒక లవ్ను మనం అక్రమ సంబంధం టైప్లో మనం చూస్తాం కదా. ఒక ప్యూర్ లవ్ అనేది కూడా ఎట్లా చూపించచ్చు, ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్. మళ్ళీ ఏంటంటే 2 తరాలకు సంబంధించిన లవ్. పరమానందం సార్ అంటారుగా, ఇంట్రెస్టింగ్ ఐ లవ్ స్టోరీ చెప్పు అన్నట్టే ఉన్నది ఈ కథల. మొత్తం ఇంట్రెస్టింగ్ అంటే సగం దాకా ఏమవుతుందో తెలియదు, మొత్తం టూ అన్నట్టే ఉంటుంది. ఇది కథ టూ అన్నట్టే ఉంటుంది. చూసిన వాళ్ళకు ఇది 2 మధ్య అయిపోయినాక చూస్తే ఇది 2 కాదురా తో ట్రూ అనిపిస్తుంది. సార్ చెప్పాలి, మన హెడ్ మాస్టర్ సార్ ఎడ్గానే ఉంటాడు కానీ వాయాబో అవి గంజి ఆంగులు వేసినావు కానీ అందులో గంజి ఆంగులు వేసి నర్సింగ్ యాదవ్ అంటే రెక్కలు ఇట్లనే పెట్టిండిగా అయిపోయేదాకా 5 ఏళ్ళకి 5 ఉంగురాలు పెట్టిగా. మన సదన్ అంటే సన్న ముచ్చట కాదు, ఇది చాలా దొడ్డు ముచ్చట. ఎందుకంటే సదానందమే జనానందం. అందరికి క్షణార్థి మా ఊరు కనగారిత అని ఎంట్రీ ఇస్తాడు ప్రతి ఒక్క 7,000. అది ఆయన ఎంత ఎప్పటికీ చెట్టు మీద చిలక లేకుంటాడు, ఏమి టెన్షన్ ఉండదు. ఆయన స్కూల్లో పాఠాలు చెప్తాడా, స్కూల్లోకి చదువుకోనికి పోతాడా, అంత ఆయన మనసును చూస్తే అంత నిమ్మలంగా ఎంత ప్రశాంతంగా ఆయన ముఖం చూసినట్టే ఉంటుంది. నిజంగా ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఇవాళ పాటలు వచ్చినాయి, ఇవాళ అన్ని కథలు వెతుకుంటున్నాం మేము. కానీ ఏమి లేనాడో యూట్యూబ్లో నీ సొంత పైసలు పెట్టుకొని మానిటైజేషన్ అనే కథ లేనప్పుడు కూడా నువ్వు పెట్టినవే. అందులో మేమంతా ఫన్ చేసినాం. మేము 500 రూపాయలు తీసుకొని ఒక దినం కూలి చేసినాం నీ తాన. అందుకు నీకు క్షణార్థి. ఎవరు ఏదన్నా చేయొచ్చు, ముఖం బాగాలేదనో పైసలు లేవనో అసలు ఊళ్ళనే ఉంటున్నామనో రందెందుకు. పట్నంలో పోయి ఉంటేనే తీసుమార్కాలం అవుతామా? ఊళ్ళుండు కూడా మోతవారిని మళ్ళా అదే తెర మీద పెట్టింది. అది ఊళ్ళుంటారుగా మోతవారు అంతా, ఆ మోతవారి కథనే. మోతవారి అంటే మీ ఊళ్ళో ఉంటుండేనా నాయసంటి మోతవారి? ఉంటారు కానీ ప్రతి ఊళ్ళో మోతవారు ఉంటాడు, ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటారు మోతవారి. అసలు చెప్పాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు మోతవారి. అప్పుడు ఇంటికి ఒకటి ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్కడు మోతవారి. ఇవన్నీ కాదు, సెల్ ఫోన్ ఉంటే చాడు మోతవారి. ఎందుకంటే స్టేటస్ మారుస్తున్నాడు పెట్టి, అరే మోసం చేసిన వాడిని నమ్మకు అంటని అట్లా పెట్టిండు అనుకో, అన్ని దిట్టజాలకి ఇలా పెడతాడు.
ఎవరి తలగల వరకు తగులుతుంది, తలగరకు కూడా సమ్ టైమ్స్ తగులుతుంది. కొందరు వీళ్ళ మోసం చేస్తారన్న, వీళ్ళ మోసం చేసి ఎవరైనా మోసం చేద్దామని పెడతారు. ఇంకా అట్లా ఆయన మోతవారే. ఈ మోతవారి శాతాలు అన్నీ ఉన్నాయి. ఇంత మోతవాళ్ళు ఉండగా కూడా మీరు అంత ఒక ఐకమత్యం ఉండి టీము కథ అనుకున్నప్పుడు అందరు గుంపుగా కూర్చొని ఈ జీతమా వద్దా అనేది ఉంటుందా?